అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసికి. ఎదురుగా నెంబర్ ఆఫ్ షిప్స్ ఆరోహి క్రూయిజ్ చూస్తున్న దృశ్యానికి చెమ్మచేరిన కళ్ళతో చూస్తూ ఉంది. ఏమైంది బేబీ? సర్ప్రైజ్ అవుతావనుకుంటే అలా ఏడుస్తున్నావు? ముందు ఆ డ్యామ్ ఆఫ్ చేయి అనగానే కళ్ళు తుడుచుకొని, ఇదంతా ఏంటి సార్? నా పేరు మీద ఇన్ని క్రూయిజా ఏంటి అంటూ అడుగుతుంటే చిరునవ్వుతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఎందుకు నా కోసం ఇంత చేస్తున్నారు? నేను మీకు ఏమవుతానని, కనీసం ఏమిచ్చానని? ముక్కు మొహం తెలియని ఒక అనామకురాలిని ఇంట్లో పెట్టుకొని మీకు ఏమీ కాని వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ ఆ అమ్మాయికి కలలో కూడా ఊహించని ఒక పెద్ద గిఫ్ట్ లేదు ప్రపంచాన్ని నా ముందుంచారు. అసలు ఎందుకు ఇదంతా? నేను మీకు ఏం చేశాను సార్? మీ రుణంలో ఉండిపోయేలా ఎందుకు చేసుకుంటున్నారు? వై సార్ వై అంటున్న ఆమె మాటలకి నవ్వుతూ, నాకు నేను చేసుకుంటే ఇందులో రుణమేంటి అంటున్న హర్షిత్ మాటలకి క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తోంది. అర్థం కాలేదా? నువ్వంటే నేను నా కోసం ఇదంతా చేశాను, అందులో గొప్పేముంది? అలా అనుకోవడం మీ గొప్పతనం సార్. ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్న మిమ్మల్ని ఎలా పొగడాలో, దేనితో పోల్చాలో నాకు అర్థం కావట్లేదు. మీలా ప్రేమించడం ఎవరికీ సాధ్యపడదు. మీకేం చెప్పాలో నాకు మాటలు కూడా రావట్లేదు. ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ పద అంటూ ఆమె చెయ్యి పట్టి లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ నెంబర్ ఆఫ్ షిప్స్ ఉన్నాయి. అన్నీ పెద్ద షిప్సే. ఆరుని తీసుకెళ్తున్న షిప్ చాలా పెద్దది. అలాంటి షిప్ని ఆరు కనీసం చూడను కూడా చూడలేదు. అంత పెద్దగా ఉంది షిప్. కళ్ళు ఇంతవి చేసి చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ ఉంది. ఎంత పెద్దగా ఉంది అంటే చాలా విశాలంగా కనిపిస్తోంది. రంగురంగుల లైటింగ్స్, ఎన్నడూ చూడనటువంటి కళ్ళు మిరుమిట్లు గొలిపే స్పాట్ లైట్స్, డిఫరెంట్ కలర్స్తో ఆ షిప్ అంతా షిప్ లాగా అనిపించట్లేదు. ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్లు అనిపించింది ఆరుకి. అక్క, బావ గ్రేట్. ఒక అమ్మాయిని ఇంత పిచ్చిగా ప్రేమించడం ఎవరికీ సాధ్యపడదు అనింది అక్కి. ఆమె మాటలు ఆరు చెవికి చేరడం లేదు. ఇక హర్షిత్ ఆరు భుజం చుట్టూ చేయి వేసి ముందుకు తీసుకెళ్లాడు. భుజం మీద పడ్డ స్పర్శకి తేరుకొని హర్షిత్ని ఆరాధనగా చూస్తూ ఉంది. నువ్వు మరీ అలా నన్ను ఏదో పెద్ద త్యాగం చేసినట్లు చూడకు బేబీ. పద, మామ్ వాళ్ళతో జాయిన్ అవ్వు. నాకు కాస్త పనుంది, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయాడు హర్షిత్. ఆరు అంజలి వాళ్ళ దగ్గరికి వచ్చి అంజుని గట్టిగా హత్తుకొని కన్నీరు పెట్టింది. ఏమైందమ్మా? ఎందుకలా ఎమోషనల్ అవుతున్నావు? ఎందుకత్తయ్య ఇదంతా చేస్తున్నారు? ఆరు నోట్లో నుండి అత్తయ్య అన్న పదం చెవులకి వినసొంపుగా వినిపిస్తుంటే ప్రేమగా చూస్తూ తల నిమురుతూ, నీకు తెలీదు ఆరు. మీ మావయ్యకి కానీ నా కొడుకు కానీ ఏదైనా నచ్చింది అంటే అది ప్రాణం పోయినా వదలరు. అది ఎలాగైనా సరే ఎంత కష్టమైనా దక్కించుకుంటారు. ప్రేమించిన వాళ్ళ కోసం వాళ్ళ ప్రాణాలు పోయినా లెక్క చేయరు. అలాంటిది ఇదెంత గడ్డి పరకంత అంటున్న అంజలిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఇంత పెద్ద గిఫ్ట్ని కూడా ఒక గడ్డి పరకతో పోల్చుతుందేంటి అని. ఎందుకంటే వాళ్ళ ప్రేమ అనంతం, దేనితో పోల్చలేనిది, వాళ్ళ ప్రేమని మాటల్లో చెప్పలేనిది. అంత ప్యూర్ హార్ట్. తను చెబుతున్నంతసేపు హర్షిత్ని వెతుకుతున్నాయి ఆరు కళ్ళు. అక్కడ డైరెక్టర్స్తో మాట్లాడుతూ కనిపించాడు. ఇక అందరినీ అలర్ట్ చేసి మైక్ తీసుకొని స్టేజ్ మీదకెళ్ళాడు. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అనగానే అందరూ స్టేజ్ మీదకి చూశారు. టుడే కంపెనీ యానివర్సరీ. హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్ హూ అటెండెడ్ అనగానే హో అన్నారందరూ. కంపెనీని ఫస్ట్ స్టేజ్లో ఉండడానికి కారణం మా డాడ్ ఎంకరేజ్మెంట్ వల్లే ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. డాడ్ ప్లీజ్ కమ్ అనగానే అందరి కరతాళ ధ్వనుల మధ్యలో స్టేజ్ మీదకెళ్ళాడు హర్ష. వెళ్ళగానే తండ్రిని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చినందుకు ఐఎమ్ రియల్లీ లక్కీ అంటున్న హర్షిత్ తల నిమురుతూ తనని వదిలి మైక్ చేతిలోకి తీసుకొని, గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. I am so happy that my son has reached this level. I am very proud అని చెబుతున్న హర్ష కళ్ళల్లో మెరుపు స్పష్టంగా కనిపిస్తుంటే హర్షిత్ తండ్రి కళ్ళల్లో ఇలాంటి ఆనందం కోసమే కదా ఇన్నేళ్ళు వెయిట్ చేసింది. ఇప్పుడు సాటిస్ఫైగా ఉంది అతనికి. ఏ తండ్రికైనా తన కొడుకు జీవితంలో ఎదిగినప్పుడు వచ్చే ఆనందం అది మాటల్లో చెప్పలేనిది. హర్షిత్ కూడా తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూడడం, ఇన్నేళ్లుగా వాళ్ళకి దూరంగా ఉండి అతని ప్రేమని, వ్యాపారాలని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ప్రథమ స్థానంలో ఉంచాడు.
ఇప్పుడు ది గ్రేట్ హర్షిత్ రెడ్డి హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ముంబైలో టాప్ కంపెనీలో ఒకటి. క్రూయిజ్ బిజినెస్ కూడా టాప్లో ఉంచి నిరుద్యోగులుగా ఉన్న కొన్ని లక్షల మందికి జీవనాధారాన్ని ఇస్తూ వాళ్ళ పాలిట దేవుడిగా మారిపోయాడు హర్షిత్. ఇక స్పీచ్ ఇవ్వడం పూర్తి కాగానే బోర్డ్ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చి మాట్లాడారు. బోర్డ్ మెంబర్లో హెడ్ అయిన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ హర్షిత్ని అందరి ముందు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు అని అడగగానే అంజలి, హర్ష, మిగతా వారందరూ షాక్ అయ్యారు. బాబు ఏం సమాధానం చెబుతాడో అని చూస్తూ ఉన్నారు. హర్షిత్ అతను అడిగిన క్వశ్చన్కి చిరునవ్వుతో ఆరు చెయ్యి పట్టి స్టేజ్ మీదకి తీసుకెళ్ళి, తిను నా లైఫ్ పార్ట్నర్, లివింగ్ రిలేషన్లో ఉన్నాం, ఇక మీదట కూడా ఇలాగే ఉంటాం అనగానే కొందరు ఫారిన్ నుండి వచ్చారు కాబట్టి పెద్దగా ఆశ్చర్యపోలేదు. కానీ మన ఇండియాలో ఉన్న బోర్డు మెంబర్స్, డైరెక్టర్స్ అందరూ నోటి మీద వేలేసుకొని మరి చూస్తూ ఉండిపోయారు. అలా చెబుతున్నప్పుడు హర్షకి కోపం తారాస్థాయికి పోయింది. హర్షిత్ అన్నాడు గట్టిగా. అలా అరవగానే తల తిప్పి చూశాడు హర్షిత్. వాట్ హ్యాపెన్ డాడ్? వాట్ ఆర్ యూ టాకింగ్? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? నిజమే కదా అంటున్న హర్షిత్ని ఏమనాలో అర్థం కాలేదు. అక్కడ ఆరు అతను అలా చెబుతుంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యి పట్టుకున్న చేతిని వదిలి కాస్త దూరం జరిగింది. లివింగ్ రిలేషన్ అంటే ఫారెన్లో కామన్ కావచ్చు, కానీ ఇండియాలో మాత్రం చాలా పెద్ద ఇష్యూ. ఆరు వస్తున్న దుఃఖాన్ని కంటి కొనల్లోనే ఆపి వెనక్కి పంపింది. అక్కడ అందరి ముందు ఏడిస్తే బాగోదని ఈ మ్యాటర్ తెలియని అక్షయ ఒక్కసారిగా షాక్కు గురై, అదేంటి లివింగ్ రిలేషన్ ఏంటి అని అను, బావ ఏం మాట్లాడుతున్నాడు? లివింగ్ రిలేషన్షిప్లో ఉండడం ఏంటి? అక్కని పెళ్లి చేసుకోడా? పెళ్లి చేసుకోను అని ముందు నుండే చెబుతున్నాడు. అదే ఎందుకు అంటున్న అక్కి ప్రశ్నకి ఇదే మంచి సమయం. తనకి నిజం చెప్పేస్తే తిను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆరుని పెళ్లి చేసుకుంటాడు కదా అనిపించి, నువ్వు పెళ్లి చేసుకోనని బావకి చెప్పావు కదా, నీ కోసం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోయాడు. బావని మనసులో ఉంచుకొని నువ్వు లైఫ్ని సాక్రిఫైస్ చేశావు. తను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఎలా ఉంటాడు అంటున్న అనుమాటలకి ఒక్కసారిగా తలలో పిడుగు పడ్డట్లయింది అక్షయకి. ఇదేంటి, నేను బావ హ్యాపీగా ఉంటాడనే కదా తనని వదులుకున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా లైఫ్ లాంగ్ అక్కని అలా ఉంచుకుంటే సమాజం ఊరుకుంటుందా? అయినా బావ పరువు ప్రతిష్ట ఏం కావాలి అంటూ బావతో మాట్లాడాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా వెళ్తుంటే అక్కడ బోర్డ్ మెంబర్స్తో మాట్లాడుతూ చాలా బిజీగా ఉన్నాడు హర్షిత్. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ టైం కావడంతో వాళ్ళతో వెళ్ళిపోయాడు. ఆరు దగ్గరికి వెళ్ళింది అక్షయ. తన ముఖంలో నెత్తురు చుక్కలేదు హర్షిత్ మాటలకి. అక్షయకి ఆరుని చూస్తుంటే గుండె చివుక్కుమంది. సారీ అక్క, నా గురించి బావ నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడని నాకు తెలీదు, నిజంగా తెలీదు. అలా తెలిస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేదాన్ని అంటున్న అక్షయ్ మాటలకి, అయ్యో సారీ ఏంటి అక్కి, నీ తప్పేముంది? నువ్వు మీ బావ కోసం ప్రేమని సాక్రిఫైస్ చేశావు. నువ్వు చేసిన దాంట్లో మీ బావ చేస్తున్నది చాలా తక్కువ. కనీసం మనసులో ఉన్న అతనితో లైఫ్ లాంగ్ ట్రావెల్ అయినా చేస్తాను, కానీ నువ్వేకంగా వదులుకుంటున్నావు. ఆ పెయిన్ భరించడం ఎంత కష్టమో నాకు తెలుసు అంటున్న ఆరుని గొప్పగా చూస్తూ, నువ్వు ఎంత మంచిదానివక్క, ఇంత మంచి మనసు గల అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. బావ నా వల్ల నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నా కూడా నువ్వు ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నావంటే రియల్లీ గ్రేట్. కానీ మీ ఇద్దరిని ఇలా చూడలేను. నేను ఖచ్చితంగా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని మీ పెళ్లి చేస్తాను. నువ్వేం బాధపడకక్క. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసుకోకుండా ఒక మగాడి దగ్గర ఉండడం అది ఎంత పెద్ద అవమానమో ఆ ఆడదానికే తెలుసు. నిన్ను మాత్రం అలా చూడలేను. ఈ సమస్యకి కారణమే నేను కాబట్టి నేనే సాల్వ్ చేస్తాను. ఎందుకంటే అంత ప్రాణంగా ప్రేమించి వదులుకున్న దానికి వాల్యూ ఏముంది? మీరు ఒక్కటి కావాలి అనే కదా నేను దూరంగా ఉంది. డోంట్ వర్రీ అక్క, అంతా నేను చూసుకుంటాను. అయ్యో పర్వాలేదక్కి, మీ బావ కోసం నీ లవ్ని సాక్రిఫైస్ చేశావు. నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని బాధపడతావా? డోంట్ వర్రీ అక్క. ఈ కాలంలో అందరి లవ్స్ సక్సెస్ అవుతున్నాయా? వాళ్ళు పెళ్లి చేసుకొని హాయిగా ఉండట్లేదా? నేను ఉంటాను. నువ్వు నా గురించి ఏం టెన్షన్ పెట్టుకోకు. నువ్వు బావా హ్యాపీగా ఉండాలి అని ఆరుని గట్టిగా హత్తుకుంది అక్షయ. ఆరుకి కూడా ఒక అక్కనో చెల్లినో ఉంటే ఇలాగే ఉంటుందా అనిపించింది. ఆ క్షణం తన మనసులో ఉన్న బాధనంతా బయటకు పంపించింది. నువ్వేడవకక్క, నువ్వేడిస్తే నేను అస్సలు చూడలేను. నాకు సొంత అక్కలు లేరు. నువ్వే నాకు సొంత అక్కలాగా అనిపిస్తున్నావు. ఎందుకో నువ్వేడుస్తుంటే నాకు బాధేస్తుంది.
ప్లీజ్ డోంట్ క్రై అంటూ కళ్ళని తుడిచింది అక్షయ. అంతలో అంజలి ఆరు దగ్గరికి వచ్చి, నువ్వేం బాధపడకు తల్లి, అంత మంచి జరుగుతుంది అని తనని అక్కడి నుండి తీసుకెళ్లారు. ఇక బోర్డ్ మెంబర్స్తో లంచ్ ఫినిష్ చేసుకొని దిస్ ఈజ్ ఫ్యామిలీ టైం అని ఫ్యామిలీ దగ్గరికి వచ్చాడు హర్షిత్. తనని కొట్టేలాగా చూస్తూ ఉన్నాడు హర్ష. ఇక అక్కడి నుండి లంచ్కి కదిలారు అందరూ. చిన్నది అనే కామెంట్స్ మాత్రం ఇవ్వకుండా ఊరుకోకండి, రేపు పెద్దదిస్తాను. బాంబుల సౌండ్కి ఇవ్వటం కుదరట్లేదు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.